వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ టైటిల్ ఇచ్చాం మనం ఒకటి, అసెంబ్లీకి వస్తారా, అసెంబ్లీకి రాకుండా పరువు పోగొట్టుకుంటాడా అని చెప్పి కూడా మనం టైటిల్ ఇవ్వడం జరిగింది. అందుకు కారణం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డిని చూసినట్లయితే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఆయన ఒక 151 సీట్లతోని సీఎం కావడం జరిగింది. ఇక ఇప్పుడు చూసినట్లయితే 11 స్థానాలకు మాత్రమే ఆయన పరిమితమై ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో కొని తెచ్చుకున్నారు. ఆయన ఏదైతే ఆయన చేసిన వరుసబెట్టి ఆయన చేసుకున్న సెల్ఫ్ గోల్స్ అన్నీ కూడా ఈరోజు ఆయన ఘోర ఓటమి అంచు నిలబడడానికి కారణమయ్యాయి. అది ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే అది కూడా ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అసలు వస్తారా, వస్తే నిజంగానే పబ్లిక్ ఇష్యూస్కి సంబంధించి ఆయన మాట్లాడతారా? ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షం అంటేనే ప్రజలకు వాచ్ డాగ్స్ లాగా పనిచేస్తారనేది వాళ్ళకున్న పేరు. అలాంటి ప్రతిపక్ష నేతగా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అదే స్థాయిలో టీడీపీ గౌరవించే అవకాశం ఉంటుందా అసెంబ్లీ వేదికగా? ఈ ప్రశ్నలన్నీ కూడా చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి హిస్టరీ కానీ, జగన్మోహన్ రెడ్డి గురించి వ్యక్తిత్వ పరంగా తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీకి వస్తారని అనుకోలేం. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గతంలో మనం చూస్తే 2014 ఎన్నికల్లో ఆల్మోస్ట్ తన సీఎం అయిపోయినట్టే రాష్ట్ర విభజన పరిస్థితుల్లో అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంచనాలు వేసుకున్నారు. తన తల్లిని ఎంతమంది వారిస్తున్నా వినకుండా వైజాగ్ నుంచి ఎంపీగా బరిలో కూడా దించారు. బట్ విజయమ్మను కూడా ఓడించారు వైజాగ్ ప్రజలు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రతిపక్షానికి పరిమితం చేశారు 67 సీట్లకు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చున్నారు. కొన్ని రోజుల పాటు కొన్ని ఇష్యూస్ మీద కూడా హైలైట్ చేశారు. బట్ తను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తన పార్టీకి చెందిన ఒక రోజా కావచ్చు, ఒక నాని కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా చాలా విగరస్గా అధికార పార్టీ మీద వ్యవహరించిన పరిస్థితి అయితే ఉంది. అంతా యాక్చువల్గా అధికారం ఉన్న వాళ్ళు డామినేషన్ ఎక్కువ ఉండాల్సింటే దానికి పూర్తిగా క్వైట్ ఆపోజిట్లో వీళ్ళు వ్యవహరించిన సందర్భం ఉంది. అందుకే రోజా లాంటి వాళ్ళు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన సిచ్యువేషన్ కూడా ఉంది. ఆ రోజు కోడెల శివప్రసాద్ లాంటి వాళ్ళు స్పీకర్గా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి పెద్ద కారణాలు లేకుండానే ఆయన అసెంబ్లీని బాయ్కాట్ చేస్తూ చాలాసార్లు బయటికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు పాదయాత్రని సలహా ఇవ్వడం కానీ, స్వయంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టడం కానీ, అధికారమే లక్ష్యంగా, ఈ క్రమంలో ఆయనకు అసెంబ్లీకి రావడం అనేది ఒక పెద్ద ఇబ్బందిగా మారింది. అటు కేసుల హీరింగ్కే వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రతి ఫ్రైడే ఇటు అసెంబ్లీ అంటేనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ మీద ఫోకస్ పెట్టి తను హ్యూమిలియేట్ అవ్వడం కంటే అసెంబ్లీకి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే తాను అసెంబ్లీకి రాకుండా ఆల్మోస్ట్ పాదయాత్ర పేరుతో పాదయాత్రకే సగం జీవితం అంతా పరిమితమయ్యారు. సో ఈ క్రమంలోనే ఆల్మోస్ట్ వన్ సైడ్గా ఆ రోజు టీడీపీ అధికారంలో ఉంది. వన్ సైడ్గా కొన్ని రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకున్న పరిస్థితి. సరే, తాను అసెంబ్లీకి రాకపోయినా తాను పాదయాత్రలోన తన ప్రతినిధులైన ఎమ్మెల్యేలైనా పంపించవచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గతంలో 2009 తర్వాత విభజనకు ముందు ఆయన పాదయాత్ర చేశారు 2 రాష్ట్రాల్లో మీకోసం పాదయాత్ర పేరుతో. అప్పుడు ఆయన హౌస్లో లేకపోయినప్పటికీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ జరిగినప్పుడల్లా చంద్రబాబు నాయుడు తరపున అటు తెలంగాణ అండ్ ఏపీ లీడర్స్ ఎమ్మెల్యేలు అంతా కూడా అటెండ్ అయ్యేవాళ్ళు. పార్టీ ఇష్యూస్ మీద, లోకల్ ఇష్యూస్ మీద కూడా ఫైట్ చేసేవాళ్ళు. బట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ సాంప్రదాయం స్టార్ట్ అయింది. అందుకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను వెళ్లకుండా తన తరపున గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా వెళ్ళనివ్వకుండా అసెంబ్లీకి వాళ్ళు ఎక్కడా కూడా ప్రజల సమస్యల మీద హైలైట్ చేయకుండా చేయగలిగి ఉన్నారు ఆ రోజున. ఎందుకంటే తనకు మించి ఎవరైనా పేరు తెచ్చుకుంటారనే ఆలోచన అనేది వితిన్ ద పార్టీలో ఉన్న చర్చ. బట్ కారణాలు ఏవైనా ఆల్మోస్ట్ 3 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అనుకో అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడలేదు. ఇక అధికారంలోకి వచ్చినారు. ఒక ఛాన్స్ వేవ్ కావచ్చు, పాదయాత్ర లాంటి ఒక సెంటిమెంట్ కావచ్చు, 151 సీట్లతో సీఎం అయి ఉన్నారు. సీఎం అయిన తర్వాత కూడా 23 సీట్లకే చంద్రబాబు నాయుడు పరిమితం అయితే ఆ 23 మందిలో కూడా ఒక 4గురిని జగన్మోహన్ రెడ్డి తన వైపే తీసుకున్నారు. ఒక వాసుపల్లి గణేష్, ఒక వంశీ లాంటి వాళ్ళు, ఒక కర్ణం బలరాం లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక మద్దాలగిరి లాంటి వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇక అప్పటి నుంచి కూడా అసెంబ్లీని ఒక బహిరంగ సభ కన్నా ఇంకా ఘోరంగా మార్చేశారు ఆయన. అసెంబ్లీలో ఎప్పుడైనా కూడా ఏదన్నా అనరాని మాట ఎమ్మెల్యే నోటి నుంచి వచ్చినట్లయితే అది ఆఫ్ ద రికార్డ్ అవుతుంది. అంటే దాన్ని రికార్డుల నుంచి తొలగించబడతాయి. ఆ వర్డ్ స్పీకర్ పర్యవేక్షణలో అట్లాంటి పరుషమైన పదజాలం ఏదన్నా వాడితే వాటిని రికార్డు నుంచి తొలగిస్తున్నామని కూడా స్పీకర్ అనౌన్స్ చేస్తారు. బట్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సీఎం అయ్యారో అప్పటి నుంచి కూడా అది అసెంబ్లీలో మాట్లాడిన బూతులతో సహా, పరుష పదజాలంతో సహా అవన్నీ రికార్డెడ్ అయినాయి. అంటే ఆన్ రికార్డుగా మార్చేశారు. అసెంబ్లీని బూతులకు ఒక వేదికగా జగన్మోహన్ రెడ్డి మార్చేశారు అనేది వాస్తవం కూడా. ఎందుకంటే ఆయన టీంతోనే అది ఒక క్లాస్ రూమ్ లాగా జగన్మోహన్ రెడ్డి మార్చారు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ పేరుతో ఎలాగైతే క్లాస్లో చదువుకోకుండా హంగామా చేస్తుంటారో అలాగే ఒక నాని కావచ్చు, ఒక వంశీ కావచ్చు, ఒక రోజా కావచ్చు, ఒక ద్వారంపూడి కావచ్చు, ఒక అంబటి రాంబాబు, వీళ్ళంతా కూడా తమ నోటికి పదును పెట్టేవాళ్ళు. ఒక బూతులకి నిజంగా నిలయంగా అసెంబ్లీని మార్చేశారు. ఒక రన్నింగ్ కామెడీ, ఒక సినిమా చూసేటప్పుడు ఎలాగైతే యూత్ రన్నింగ్ కామెడీ చేస్తూ పిచ్చెక్కిపోతారో ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు
నాయుడు వస్తున్నా, వాళ్ళ ఎమ్మెల్యేలు వస్తున్నా వాళ్ళని ఎప్పుడు కూడా ర్యాగింగ్ పేరుతో ఆ స్థాయిలో వాళ్ళని ఇరుకుని పెట్టే ప్రయత్నం అయితే జరిగింది. నిజంగానే అసెంబ్లీని ఒక స్టూడెంట్స్ ర్యాగింగ్ రూమ్ లాగా, ఒక క్లాస్ రూమ్ లాగా అయితే మార్చేశారు ఆ రోజున. అలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు ఆల్మోస్ట్ అలాంటి ఒక హ్యూమిలేషన్ ఎదుర్కొంటూనే 3 ఏళ్ల పాటు ఆయన అసెంబ్లీకి కూడా అటెండ్ అయ్యారు. కరోనా లాంటప్పుడు అసెంబ్లీ లేకపోయినప్పటికీ పాండమిక్స్లో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా అటెండ్ అవుతూనే ఉన్నారు. లోకేష్ని కౌన్సిల్ వేదికగా ఆయన కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు, మంత్రిగా చేస్తున్నారు. ఎంత హ్యూమిలేట్ చేస్తున్నా అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, బట్ లోకేష్ అవన్నీ భరించి ఇష్యూస్ని టార్గెట్ చేస్తూనే వచ్చారు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడిని ఎప్పుడైతే ఆయన వైఫ్ని, ఆమె అసెంబ్లీలో ప్రత్యక్షంగా లేకపోయినా ఆయన వైఫ్ని టార్గెట్ చేస్తూ ఎంతో ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా ద్వారంపూడి వంశీ లాంటి వాళ్ళు మాట్లాడారు. ఆ రోజు ఆయన ఒక ప్రతిని పూనారు, తాను సీఎంగానే మళ్ళీ అసెంబ్లీలోకి అడుగు పెడతాను అంటూ. గతంలో జయలలిత లాంటి వాళ్ళు, కరుణానిధి లాంటి వాళ్ళు కూడా ఇలా చేసి సక్సెస్ అయినారు, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు. సో అప్పుడు బయటికి వచ్చి ఆయన మీడియా ముందు కూడా చాలా కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు, ఒక ఎమోషన్కి గురయ్యారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే కూడా ఇక జగన్మోహన్ రెడ్డి సర్కార్ అసెంబ్లీ పెట్టుకున్నప్పుడల్లా ఇక వన్ సైడ్ బ్యాటింగ్తో కేవలం చంద్రబాబు నాయుడిని తిడతానికో, చంద్రబాబు నాయుడిని లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేయడానికో అటు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. అసలు ఒకటి అసెంబ్లీ జరుగుతోంది, అసెంబ్లీలో రాష్ట్రం ఉంది అనేది మనకి గుర్తు కూడా లేదు లాస్ట్ ఒక 2.5 years నుంచి. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకే ఓడిపోయినారు. కూటమి ఒక 164 సీట్లతో ఒక ఘన విజయాన్ని సాధించింది ఈ రోజున. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి తిరిగి అసెంబ్లీలోకి అడుగు పెడతారా లేదా అన్న చర్చ అయితే హాట్ టాపిక్ అవుతుంది. 11 సీట్ల కంటే ఈరోజు కనీసం 18 వచ్చినా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా వచ్చి ఉండేది. ఈరోజు ఆయన 11 సీట్లకే పరిమితమయ్యారు. ప్రతిపక్ష హోదా లేదు వైఎస్ఆర్సీపీకి. ప్రతిపక్ష నాయకుడి ప్లేస్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక సీట్ కేటాయిస్తారు అసెంబ్లీలో స్పీకరు. ఆ అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇప్పుడు స్పీకర్ కానీ సభానాయకుడు కానీ ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాల్సిందే జగన్మోహన్ రెడ్డి. సో ఆయనకి ఏ ప్లేస్ కేటాయిస్తారు అనేది చూడాలి. ఎందుకంటే యాక్చువల్గా అసెంబ్లీలో స్పీకర్ వైపు రైట్ సైడ్ అధికార పార్టీ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ప్రతిపక్షాలు ఉంటాయి. ఈరోజు 11 మందిలో కూడా ప్రతిపక్ష హోదా రాలేదు కాబట్టి వాళ్ళకున్న ఫెసిలిటీస్ అన్నీ అసెంబ్లీలో కోల్పోతారు యాజ్ పర్ అసెంబ్లీ ప్రొసీడింగ్స్. సో అలాంటి సిచ్యువేషన్లో ఇంకా హ్యూమిలియేషన్కి వాళ్ళు గురయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డి 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే అసెంబ్లీకి ఎలా వస్తారో అయితే ఒక చర్చ జరుగుతోంది ఈ రోజున. బట్ మనం చూసినట్లయితే అసెంబ్లీని నిజంగా ఇందాక చెప్పుకున్నట్టు ఒక ర్యాగింగ్ కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీకి రాకపోయినా అదే స్థాయిలో ఆయన పరువు పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఉన్న ఆ 11 మందిని అయినా కాపాడుకోవాలి, 10 మంది ఆయన కాకుండా వాళ్ళనైనా కాపాడుకోవాలి అంటే అసెంబ్లీకి ఆయన రావాల్సిందే. ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీద ఏదో ఒక వాయిస్ని అసెంబ్లీలో వినిపించాల్సిందే. ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న ఆన్సర్స్ని తీసుకోవాల్సిందే. లేకుండా ఈరోజు ఆయన పూర్తిగా ఏదైతే అసెంబ్లీని వద్దు బాయ్కాట్ చేయండి అని నిర్ణయం తీసుకుంటే ఆ ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఆయన నుంచి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక ఇష్యూ మీద ప్రెస్ మీట్లో మాట్లాడినా అంతగా హైలైట్ అయ్యి ప్రపంచం అంతా ప్రజలంతా చూసే పరిస్థితి అయితే ఉండదు. సో అసెంబ్లీలో మాట్లాడితే అక్కడ కనీసం ఏదన్నా ప్రొసీడింగ్స్లో తాము భాగస్వామ్యం అయ్యే అవకాశం అయితే దొరుకుతుంది. ఎవరైనా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనే ఆకాంక్షతోనే ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు, చట్టసభల్లోకి వెళ్ళాలి, చట్టాలను చేయాలి అని. బట్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షలను కూడా నలిపేసే విధంగా ఆ 10 మందిని కూడా అసెంబ్లీకి వద్దని హుకుం జారీ చేసినట్లయితే ఆయన ఇంకా పరువు పోగొట్టుకునే అవకాశం ఉందనేది ఒక చర్చ. అలా అని జగన్మోహన్ రెడ్డి అనుకో అసెంబ్లీలోకి అడుగు పెడితే అటు టీడీపీ కూడా అదే స్థాయిలో టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళు ఆయన్ని ర్యాగింగ్ చేసే అవకాశం ఉందనేది మరో చర్చ. సో 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే అసెంబ్లీలో అడుగుపెట్టిన జగన్ ఈరోజు అసెంబ్లీలో అడుగు పెడతారని కూడా ఎవరు ఊహించట్లేదు వైఎస్ఆర్సీపీ నేతలు. బట్ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి తన పందాన్ని మార్చుకుంటారా, తన యాటిట్యూడ్ మార్చుకునే ప్రయత్నం చేసి అసెంబ్లీలోకి అడుగుపెట్టి ప్రజా సమస్యలను హైలైట్ చేసి తన గౌరవాన్ని తను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారా, ప్రజల మనసు మళ్ళీ చూరుకునే ప్రయత్నం చేస్తారని చూడాలి. బట్ జగన్ యాటిట్యూడ్ దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన అసెంబ్లీకి వస్తారని అయితే అనుకో. మరి అటు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమితో ఈరోజు అలయన్స్ అయింది 3 పార్టీలు. ఇక ప్రతిపక్ష పార్టీలు కూడా ఏమీ లేవు. కాంగ్రెస్కు లెఫ్ట్ పార్టీస్కి 0 ఉంది అసెంబ్లీలో, ఒక ఎమ్మెల్యే సీట్ కూడా వాళ్ళు గెలుచుకోలేకపోయినారు. ఇలాంటి సిచ్యువేషన్లో మరి టీడీపీ అసెంబ్లీని ఎలా హ్యాండిల్ చేయబోతోంది, మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెడితే ఆయన ఏం చేయబోతున్నారు అనేది కూడా మనం చూడాలి. రాకుంటే ఎంత అవమానాలను ఆయన ఎదుర్కొంటారనేది కూడా వైఎస్ఆర్సీపీలోనే విత్ ఇన్ ద వైఎస్ఆర్సీపీలోనే ఈరోజు హాట్ టాపిక్ అయింది. లెట్స్ సీ ఆయన వస్తారా అసెంబ్లీకి, రాకుండా పరువు పోగొట్టుకుంటారా, వచ్చి తన గౌరవాన్ని నిలబెట్టుకుంటారా అనేది అయితే మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.